నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు మీరు ఎట్లా ఆయనతో మీ నేపథ్యం ఏంటి? ఎన్నిసార్లు ఆయనతో అంటే ఆయన ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పాట పాడినప్పుడు లేకపోతే మాలాంటి వాళ్ళం ఒక వీడియో చేసినప్పుడు ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు మీకు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయి? అందశ్రీ అన్న గారితో నాకు పరిచయం దాదాపు 96 ఆ సమయం నుంచి 96 నుంచి. అప్పుడు మేమంతా జానపదాలు ప్రదర్శనలు చేసుకుంటూ తిరుగుతుండేవాళ్ళం. నేను జానపద జాతర అని ఒకటి ప్రారంభించాను. సో దాంతోపాటు మా యూత్ అంతా కలిసి కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీ చేసేది. అది ఆయనకు బాగా ఇష్టం ఉండేది అన్నట్టు. దాని ద్వారా నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఫస్ట్లో ఆయన జానపదాలు క్యాసెట్లలో పాడినప్పుడు అబ్బవాడు ఎంత సక్కనోడే అనే ఒక పాట ఫోక్ సాంగ్ ఉండేది. వాటిని మేము ప్రదర్శనలు చేస్తుండేది. అట్లా మాకు బంధం ఏర్పడిన తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ అంటే జానపద జాతరని తీసుకెళ్ళి ధూమ్ధామ్ చేస్తున్నప్పుడు నాకున్న ఆ సంబంధాలు ఎక్కువ జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేస్తున్న క్రమంలో అప్పుడే జై జయ తెలంగాణ పాటను రికార్డింగ్ చేయాల్సి వస్తే అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతాను అన్నప్పుడు కేసీఆర్ గారు మాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించారు. సో ఆయన చివరి క్షణంలో పాడుతా అన్న చివరి క్షణంలో లాస్ట్ ఒక లైన్ తీసేస్తే నేను పాడుతా అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అందశ్రీ ఆ లైన్ తీసేయాలి. అందశ్రీ గారు రాసినటువంటి పాటలో ఒక లైన్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది. ఆ ఒక్క లైన్ తీసేయండి, కలిసి ఉంటే కలదు సుఖం అని పాటలు పాడిన నేను విడిపోవాలని నేను పాడలేనని తను అన్నారు. సరే మరి అక్కడ ఏదైనా పదం చేద్దామని మా వాళ్ళు వెళ్ళాలంటే అందశ్రీ గారు బాలసుబ్రహ్మణ్యం కాదు వాళ్ళ తాత వాడినా ఇంకెవరు వాడినా ఏం చేసినా ఒక్క అక్షరం తీస్తే నేను ఒప్పుకోనని చేసి భీష్మించుకొని కూర్చుంటే అప్పుడు వేరే వ్యక్తితో పాడించాల్సి వచ్చింది అన్నట్టు. ఇదంతా డిస్కషన్లో మీరు ఉన్నారు? నేనున్నా అప్పుడు మ్యూజిక్ అప్పుడు కూడా నేను దగ్గర కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా మీరు వెళ్ళేదాన్ని? నేను వెళ్ళాలి, నేను సానా యాదరెడ్డి స్టూడియోలో ఉన్నా. సో అంత నిక్కచ్చిగా అంటే ఏ విషయమైనా సరే మొన్నటికి మొన్న కూడా ఈ గవర్నమెంట్ పాట చేసేటప్పుడు కూడా ఒకవేళ ఆ పాట నేను చేస్తే మీరు ప్రార్థనా గీతంగా ఎంత మేరకు ఉంచుకుంటారో అంత చేసుకోండి, కానీ నేను రాసిన 30 చరణాల పాట మొత్తం ఉండాల్సిందని పట్టుబట్టి మొత్తం గవర్నమెంట్తో రికార్డ్ చేసింది. అంటే ఆయన సాహిత్యంలో ఆయన ఏదైనా ప్రజలకు చెప్పదలుచుకున్నప్పుడు ఒక్క అక్షరాన్ని తొలగించినా ప్రాస కోసమైనా ఇంకే పద్ధతి కోసం తొలగించినా ఆయన ఒప్పుకునే వ్యక్తి కాదు. సో అది మేము దగ్గరగా చూసాం. సో ముఖ్యంగా ఆయనకు నాకు అట్లా జానపదాలు కాకుండా ఆయన ఒక ఆల్బమ్ కోసం అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఒక పాట రాస్తే కూడా దానిని మొదట వీడియో ఆల్బమ్ చేసింది కూడా నేనే, రసమై బాలకిషన్, మేమంతా కలిసి ఊరు తెలంగాణలో. ఆ తర్వాత ఆయన పాటను మొదట కొరియోగ్రఫీ అంటే స్టేజీ కొరియోగ్రఫీ చేసింది నేనే. ధూమ్ధామ్లో చూడ సక్కని తల్లి పాటలో నేనే నటిస్తా. అది ఆయన బాగా ఇష్టపడతాడు. ఏడ కలిసినా కూడా ఏదన్నా స్టెప్ను కొంచెం అటు ఇటు చేస్తే రెండోసారి నువ్వు అది ఇదే స్టెప్ మళ్ళీ వేయాలంటే అది ఒక్కొక్కసారి క్రౌడ్లో వీలు కాదంటే లేదు నువ్వు అది అట్లనే చేయాలని చెప్పడం కానీ. సో నా కుటుంబంతో నాకున్న సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి. ప్రతిదీ కూడా గైడ్ చేసేది స్పిరిచువల్కి కూడా. విచిత్రం ఏంటంటే లాస్ట్కు ఆయన మళ్ళీ సినిమాలకు కూడా ఒక పాట రాస్తే కూడా ఆ సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో జగత్ బాబు మీద ఉంటే అది కూడా నేనే సినిమాలో కొరియోగ్రాఫ్ చేశాను. సో అట్లా మీరు ఆయన పాటలకు మీరు కొరియోగ్రఫీ, ఆయన పాటకు నాదే ఆట ఉంటుంది దాదాపుగా. అంటే 99% ఇప్పటి వరకు ఏ చూసినా కూడా రికార్డు రూపంలో కూడా అవన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా గైడ్ చేస్తుంటాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అని. సో అయితే చాలా మేము అనుకున్నాం కూడా ఆయన పాటను ఒక 10,000 మందితోని పోయినసారి June 2కి 10,000 మందితోని పాట పాడించి దాన్ని వరల్డ్ రికార్డ్కి తీసుకెళ్దామని బ్రోచర్ కూడా తయారు చేసుకున్నాం, బ్రోచర్ కూడా పెట్టుకొని తిరుగుతున్నాం. సో ముఖ్యమంత్రి గారికి కలిసి వివరించే టైంలో అప్పుడు మిస్ అయింది. ఈసారికి ఏదైనా ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నాం. అట్లనే చాలా మేము కలిసి కొన్ని అనుకున్నాం. అవన్నీ కూడా టచ్లో ఉంటారు మీరు? రెగ్యులర్ టచ్లో. మీరేం చెప్పదలుచుకున్నారు కళాకారుల వైపు నుంచి కానీ అండ్ సమాజం కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే? ఆయనకు చాలా తపన ఉండేది. కళాకారులంతా కూడా కొంత వ్యసనాలకు బానిసలే, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇంకో పద్ధతుల్లో కొందరు అంటే ఆయన ఎప్పుడు మా గురించి చాలా బాధపడుతున్నాడు. అంటే ఒక దారంలాగా పువ్వులన్నింటిని ఏరుకొచ్చి నేను ఒక బతుకమ్మలాగా పేరిస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఒక బతుకమ్మ తయారు చేస్తే 9 రోజులు ఆడుకొని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో పడేస్తే పువ్వులన్నీ ఎక్కడెక్కడ విడిపోయినట్టు అయిందో నువ్వు ఒక దారమై వాటన్నిటిని మళ్ళీ పేరవాలని చెప్పి అంటుండేవాడు. అంత శక్తి నాకు లేదని అంటే శక్తి నీకు ఎవరో ఇచ్చేటప్పుడు వస్తుంది చేస్తావులే అని అంటుండేవారు. ఆయన ఎక్కువ స్పిరిచువల్ గురించి మాట్లాడుతుండేవాళ్ళు కదా, అంటే ఈ ఆధ్యాత్మికత, ప్రకృతి. ఆధ్యాత్మికత అంటే ఆయన ప్రకృతిలోనే దేవుణ్ణి చూపించేవాడు, చూసేవాడు. సృష్టికి ఇప్పుడు ఆయన ఇందాక చెప్పినట్టు పృథ్వీ చెప్పినట్టు ఆ పాము పలకపై పాట అట్లాంటి ప్రతి వచనాల్లో కూడా ఆయన ఉద్దేశం అంతా కూడా ఏది అంతం కాదు, ఏది ఆరంభం కాదు, సృష్టిలోంచే మనం నేర్చుకున్నాం, అక్కడి నుంచే సృష్టించబడ్డదని చెప్తాడు అన్నట్టు. అంటే ప్రత్యేకించి ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుని రూపాన్ని కూడా సృష్టియే తయారు చేసింది. ఆ విధమైనటువంటి స్పిరిచువల్గా ఉంటాడు, అంతేగాని మెడల దండలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఈ టైపు కాదు తను. థ్యాంక్ యూ అన్న.